హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి ములక్కాయ, టమాటా, కొంచెం పెసరపొడియాలు ఇవన్నీ కలిపి కర్రీ చేసుకుందాము. దీన్ని నేను ఉల్లిపాయలు అయ్యిని దీంట్లో నేను చాప్ చేస్తాను. ఇది ఈజీగా అయిపోద్ది, ఎందుకంటే చిన్ని పీసెస్ వచ్చేస్తాయి. మనం పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలంటే దీంట్లో వేసేసి ఇదిలాగా చూడండి. ఇలా కట్ చేసేసుకుంటే చూడండి, ఇవన్నీ చిన్నగా అయిపోయి అలాగ మనం ఇవన్నీ కట్ చేసుకుందాం. టమాటాస్ కూడా అలాగే కట్ చేద్దాం. ఇవన్నీ చిన్న పీసెస్ అయిపోయాయి కదా, అలాగా మనం మొత్తం ఆనియన్స్, టమాటాస్ అన్నీ అలాగా కట్ చేసేసుకుందాం. ఇదిగో చూడండి, ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. టమాటాస్ కూడా చిన్న పీసెస్ లాగా వచ్చేసాయి. ఇక్కడ పెసరపొడియాలు ఇది ఎలా వండుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ పెసరపొడియాలు వేయించేసుకుందాము. చూడండి, వడియాలు వేగిపోయి తీసేసుకుందాము. ఇంకా తీసేసుకొని తర్వాత ఉన్న ప్రాసెస్ చూసుకుందాం. ఇదిగో చూడండి, ఆనియన్స్, ములక్కాయలు కూడా వేసేసుకుంటాం. ఎందుకంటే ఇవి ఆనియన్స్ చిన్ని పీసులు కట్ చేస్తాం కదా, వాటితో పాటు ములక్కాయ కూడా వేగుతుంది. ములక్కాయ ఎప్పుడు నూనెలో వేగిందే టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది నేను పాయింట్ అవుట్ చేస్తున్నానని కాదు, కానీ ములక్కాయలు ఇలా వేసిన వెంటనే వాటర్ వేసేస్తారు. అలా కాకుండా ఈ ఆనియన్స్తో పాటు ఉల్లిపాయలతో పాటు ఈ ములక్కాయలు మగ్గితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సగం ఆయిల్లో ఇది ఉడికిపోతే ఇంకా టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం కాసేపు ఇలాగా మగ్గనిచ్చేద్దాం. చూడండి, ములక్కాయలు మగ్గే కాస్త సాల్ట్ వేస్తున్నాను. అలాగే కాస్త కారం కూడా వేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అవి కలిపి మగ్గుతాయి. కొంచెం కారం, ఈ కారంతో పాటు ఇంకేం వేస్తానంటే మనకి టమాటా పీసెస్ కూడా వేసేసుకుంటే అవి ఇవి కలిపి మళ్ళీ మగ్గుతాయి. చూడండి, ఇందులో చేసుకున్నాను ఆనియన్ చాపర్లో టమాటాలు కూడా చిన్ని పీసెస్గా వచ్చాయి. ఇవన్నీ మళ్ళీ కాసేపు మగ్గనిచ్చి అప్పుడు వాటర్ వేసుకుందాం. కొంచెం మగ్గాక వాటర్ వేస్తాను. చూడండి, టమాటా అన్నీ మగ్గాయి కదా. టమాటా, ములక్కాయ, వడియాలు కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాటర్ వేస్తాను కదా, ఈ వాటర్ పీల్చుకుంటే మనకి పెసర పునుకులు కర్రీలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ వేసేసి కాసేపు ఆ వాటర్ మగ్గి వరకు ఉంచుకుంటే మనకి సరిపోతుంది. ఇదిగో చూడండి, ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. దానికి మనం కొత్తిమీర వేసి దించేస్తాం.